విశిష్ట అద్వైత సిద్ధాంతం గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే అండి, నేను దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల వారు బోధించడం జరిగినది. ఇక్కడ విశిష్టత అంటే ప్రత్యేక లక్షణంలో కలిగినదని, అద్వైతం అంటే ఆ పరమాత్మ ఒక్కడే అని ఇక్కడ వివరించడం జరిగినది. శరీరానికి ఆత్మ ఏ విధంగా ఆధారమో, జీవులకు ఈ జగత్కు ఆ పరమాత్మే ఆధారమని ఈయన బోధనలో మనకు వివరించారు. ఈయన దేవుడిని కరుణామయుడు, సర్వశక్తిమంతుడని ఈయన తెలపడం జరిగినది. ఈయన సిద్ధాంతాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఏమని చెప్పాడంటే, ఒక వృక్షాన్ని తీసుకొని ఆ వృక్షంలో కొమ్మలు, ఆకులు, ఫలాలు, పుష్పాలు ఏ విధంగా అంతర్భాగంగా ఉంటాయో ఆ విధంగానే ఈ పరమాత్మలో జీవులు, జగత్ అనేది అంతర్భాగంగా ఉంటాయని ఈయన వివరించడం జరిగినది. ఈ ప్రపంచము మాయ కాదు, ఆ సర్వశక్తిమంతుని యొక్క స్వరూపమని ఈయన వివరించడం జరిగినది. అయితే ఈ మొత్తం కంటెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ శంకరాచార్యులు ఏం చెప్పారు? అంతా ఒకటని చెప్పాడు. కానీ ఈయన అంతా ఆ పరమాత్మ ఒకటే కాకుంటే ఇక్కడ ఆ పరమాత్మకు ఈ జగతి, ఇక్కడ జీవులకు తేడా ఉంటుంది, ఒకటి కాదు అని ఈయన వివరించడం జరిగింది. సరే, ఈ మొత్తం కంటెంట్ నేను 3 కంటెంట్ చెప్పాను. ఏంటిది? ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం. ఈ 3 కంటెంట్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి.